ఈరోజు తల్లి మరియమ్మ గురించి ఒక గొప్ప విషయమును మనం ధ్యానించుకుందాం. తల్లి మరియమ్మ అందరికి సహాయం చేయడానికి ముందుండే వ్యక్తి. అందుకే తల్లి మరియమ్మను మనం క్రైస్తవుల సహాయం అని అంటూ ఉంటాము. మనమందరం ఇతరులకు సహాయం చేస్తూ ఉంటాం. కానీ మనం సహాయం చేసే విధానానికి తల్లి మరియమ్మ చేసే విధానానికి తేడా ఉంది. తల్లి మరియమ్మలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి? తల్లి మరియమ్మ ఇతరులు సహాయం అడిగే వరకు ఆగకుండా వారికి సహాయం అవసరమని గుర్తించి ముందుగానే స్పందించి వారికి సహాయం చేస్తారు. ఇది తల్లి మరియమ్మ ప్రత్యేకత. లూకా సువార్త 1వ అధ్యాయం 39వ వాక్యములో తల్లి మరియమ్మ ఎలిజబెతమ్మకు సేవలు చేయడానికి త్వరలోనే ప్రయాణం చేస్తుంది. వాస్తవానికి తల్లి మరియమ్మను ఎలిజబెతమ్మ పిలవలేదు. ఎలిజబెతమ్మకు సహాయం అవసరమని ఎవరు చెప్పలేదు కూడా. గాబ్రియేలు దేవదూత మాటల నుంచి ఎలిజబెతమ్మ గర్భము ధరించిన విషయము తెలుసుకుని ఆమెకు సహాయం అవసరమని ఊహించి తల్లి మరియమ్మ స్వయంగా చొరవ తీసుకొని ఎలిజబెతమ్మ దగ్గరికి బయలుదేరుతుంది. ఇది ఆమె ప్రత్యేకత. యోహాను సువార్త 2వ అధ్యాయం వచనములు 1 నుంచి 10 వరకు కానా పల్లెలో పెళ్లి జరిగినప్పుడు వారికి ద్రాక్షారసము అయిపోయింది. వారికి ద్రాక్షారసము లేదు అనే విషయం ఎవరు మరియమ్మకు చెప్పలేదు. మరియమ్మ స్వయముగా గుర్తించి వారి కష్టాన్ని గుర్తించి వారికి సహాయం చేయడానికి ముందుకు వచ్చింది. ఇది తల్లి మరియమ్మ ప్రత్యేకత. ఎవరు అడగకుండా తల్లి మరియమ్మ స్వయముగా స్పందించి యేసు ప్రభు దగ్గరికి పరుగులు తీసి ఆ కుటుంబం కోసం ప్రార్థన చేసింది. ప్రేమైన సహోదరి సోదరులారా, మన ఆధ్యాత్మిక జీవితంలో మనకు ఎన్నెన్నో అవసరాలు ఉన్నాయి. ఈ అవసరాలను తీర్చడానికి మనకు మధ్యవర్తిగా నిలిచే వ్యక్తి తల్లి మరియమ్మ. మనం అడగకుండానే మన అవసరాలను గుర్తించి స్పందించే గొప్ప తల్లి మరియమ్మ. కావున ఈ యొక్క నెలలో తల్లి మరియమ్మ గారి మధ్యవర్తిత్వం ద్వారా దేవుని దీవెనలను నిండుగా మెండుగా పొందడానికి మనం ప్రయత్నిద్దాం. తల్లి మరియమ్మ మన ఆధ్యాత్మిక జీవితంలో ఉంటే మన అవసరాలను గుర్తించి మన కోసం ప్రార్థిస్తూ ఉంటుంది. తల్లి మరియమ్మ మనకు సహాయం చేస్తూ ఉంటుంది. కావున ప్రత్యేకముగా మనం ఈ నెలలో ప్రార్థిద్దాం. దేవుడు మనలను ధారాళంగా దీవించునుగాక.